పార్టీ ఆఫీసుల కోసం జిల్లాకు ఒక చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి అని. దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ 2 ఎకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ జమానా దీంట్లో కూడా అనిల్ పాత్ర ఏమీ లేదు, ఆయనకి 2 ఎకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు. దానికి చెల్లించవలసిన లీజ్ అమౌంట్ 33 సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు 1000 రూపాయలు అని చెప్పేసి 60,000 రూపాయలు కూడా ఆ రోజు కట్టేయడం జరిగింది. సరే, ప్రభుత్వాన్ని అడిగాము, ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. దీంట్లో ఎటువంటి ఏముంది అండి, ప్రలోభం ఏమైనా ఉందా, దీంట్లో చట్ట వ్యతిరేకత ఏమైనా ఉందా? ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ 1 సంవత్సరం 1.5 సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీద దాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఆయనే కట్టారు. మేము చెప్తున్నాం కదా, మేము పార్టీ ఆఫీస్ కాదు, ఆయన ముందు వచ్చి నేను కడతాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి, నేను కడతా అని చెప్పేసి కట్టడం మొదలుపెట్టారు. చాలా వరకు నిర్మాణం పూర్తయింది. ఇటీవల 2 నెలలు 3 నెలల క్రితం పార్టీ మారక ముందు వరకు కూడా పార్టీ జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి. అలా 2-3 నెలల నుంచి ఆ పని కూడా ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ అది అడగవచ్చు. ఇంకోటి, దీనికి ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బులు వేసేశారు కదా అనిల్ కుమార్ గారు కలెక్టర్ ద్వారా. ఈ చెల్లించారా లేదా అని, ఏ రోజు చెల్లించారు, ఎవరికి చెల్లించారా అన్న వివరణ కావాల్సి ఉంటే మీరు కలెక్టర్ గారిని అడగవచ్చు. అషామాషిగా ఇవ్వరు కదా ప్రభుత్వం. చెక్కుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు, చేసి ఉంటారు. మీరు కలెక్టర్ గారిని అడిగితే మొత్తం వివరాలు చెప్తారు. దీనికి మా కొందరు మిత్రులు పత్రికా విలేకరులు లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేసి ఈ విధంగా పార్టీని అనిల్ కుమార్ యాదవ్ గారిని తప్పుతో ప్రజల్లో ఏంటంటే చులకన చేసి వారి వ్యక్తిత్వానిపై మచ్చ తెచ్చే విధంగా చేయడం చాలా ఘోరమైన తప్పండి. దీన్ని మేము పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలని దయచేసి ఇక మీరు ఇట్లా చేయకుండా ఆపాలని చెప్పేసి ఇటువంటి అందరినీ కోరుతున్నాం. ఈ విషయం పార్టీ పెద్దలకి తెలియపోయి ఉండొచ్చు, వాళ్ళ కన్నుసనలో జరిగి ఉండొచ్చు. మన నారాయణ గారు ఎవరెవరు ఉండారు పార్టీ నాయకులు, వాళ్ళ ప్రోద్బలం మేరకు కూడా జరిగి ఉండొచ్చు. దీనిపై తప్పకుండా ఏంటంటే మేము చట్టం అని మేము పరువు నష్టం దావా చేసి ఆ పత్రిక ఎవరెవరండి ఎవరెవరు పత్రికా విలేకరులు పత్రికా ఛానల్స్ దీన్ని ప్రచారం చేశారో, అదేవిధంగా దీన్ని అనవసరంగా పోలీస్ కంప్లైంట్ చేసి దీన్ని ఇది చేశారో వాళ్ళ మీద తప్పకుండా చట్ట ప్రకారంగా వాళ్ళకు పరువు నష్టం దావా వేస్తాం. వాళ్ళ విషయం ఇక ముందు కూడా చూడడం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ పత్రికా విలేకరులకు ముఖ్యంగా నేను చేతులెత్తి నమస్కరించి కోరేది ఏంటంటే, ఏదైనా విషయం వచ్చినప్పుడు వివరణ తీసుకొని మీరు ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. లేదు నిజాలు తెలుసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏందో ఏ విషయం ఏంది అనేది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇటువంటి దుష్ప్రచారాన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. నా పేరు సయ్యద్ హంజా హుసేని. రిలీజ్ అమౌంట్ ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కట్టారు. 2 రోజుల క్రితం నెల్లూరు నగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద జాకీర్ అనే టీడీపీ నాయకుడు ఒక కౌసర్ జాన్ అనే మహిళను తీసుకుపోయి ఆమె స్థలం 2 ఎకరాలు అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేశారని కేసు పెట్టడం జరిగింది. ఆ రోజు మీడియాలో వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ పార్టీ ముస్లిం పక్షాన ఉంది, మరి ఈరోజు ఒక మైనార్టీ మహిళ ఆమె యొక్క స్థలాన్ని కబ్జా చేయడం ఇది ఎంతవరకు అన్యాయం, దీని మీద విచారణ చేయాలి, ఆమె మీద ఎఫ్ఐఆర్ చేయాలని కేసు పెట్టారు. మరి ఈరోజు అదే ఆమె తీసుకున్న ఈ డాక్యుమెంట్ ప్రకారం మనం అడంగల్ కాపీ తీస్తే ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది. మరియు ఆమె ఈ ప్రభుత్వ భూమి ఎలా కొనింది మాకు అర్థం కావడం లేదు. ఈమె భర్త యజ్దాని గారు హాజీ సాబ్ ఆయన
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నా దగ్గర వస్తే నేనే ఆయన్ని ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర తీసుకొని పోయి ఆయన స్థలం సీజ్ చేశారు, అక్విజిషన్లో తీసుకున్నారు ప్రభుత్వము, ఆయన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన వచ్చి నా దగ్గర చెప్పుకుంటే నేనే తీసుకుపోయి శ్రీధర్ కృష్ణారెడ్డి దగ్గర మాట్లాడించి ఆయనకి డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేశారు. మరియు అప్పుడు రికార్డ్ ప్రకారం ఏంటంటే ఈమె పేరు లేదు, ఈమె తమ్ముడు పేరు ఉంది రికార్డులో, ఆయన పేరు కూడా ఎద్దాని. కావున ఆ రోజున ఇదే మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే ఆయన స్వయంగా ఆయన పేరు ఎక్కించి ఆ భూమిని అక్విజిషన్ చేసి ఈ కౌసర్ జాన్ అనే మహిళ యొక్క తమ్ముడు యజ్దాని పేరు మీద 20 లక్షలు వేయాలని అప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది. అయితే అప్పులు పడలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచూ వీరు తిరుగుతున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చర్యలు తీసుకొని ఈ ల్యాండ్ అక్విజిషన్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వ భూమిలో వచ్చేసింది కాబట్టి వీళ్ళకందరికీ డబ్బులు వేయాలని అక్కడ ఉన్న అనుభవదారులందరికీ అకౌంట్లో డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా డబ్బులు జమ చేశారు. అయితే ఈమె ఏదైతే నాకు డబ్బులు రాలేదని చూపిస్తుందో ఆ భూమి యొక్క తాలూకా డబ్బులు 20 లక్షలు శాంక్షన్ చేస్తే టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని 24 లక్షలు కింద